వెల్కమ్ టు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా. నేను చైతన్య, మ్యాథమెటిక్స్ కంటెంట్ ఫ్యాకల్టీ. గత లైవ్ సెషన్లో టీఎస్ ఎస్ఏ మ్యాథ్స్ ఇంటెన్సివ్ బ్యాచ్ని ప్రారంభించబోతున్నాం. కంటెంట్కి సంబంధించి 45 రోజుల్లో కంటెంట్ సిలబస్ని మనం పూర్తి చేస్తామనే ఇంటెన్సివ్ బ్యాచ్కి సంబంధించిన వివరాలు మీకు తెలియజేశాను. సో దాన్ని మీరందరూ కూడా ఎంతగానో ఆదరించి ఒకే ఒక్క సెషన్తో, కేవలం ఒకే ఒక్క లైవ్ సెషన్తో ఎటువంటి పబ్లిసిటీ లేకుండా చాలామంది అభ్యర్థులు ఈ ఇంటెన్సివ్ బ్యాచ్ ప్రోగ్రాంలో చేరడం అనేది నిజంగా ఆనందదాయకం. మా పైన మీరు ఉంచినటువంటి ఈ నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా ఖచ్చితంగా రోజు క్లాసులు నడుపుతూ, ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులైనా జరిగినప్పుడు ఫుల్ డేస్ తీసుకుంటూ దాన్ని కవర్ చేస్తూ హాలిడేస్లో మీ యొక్క నమ్మకానికి 100కు 100% న్యాయం చేసి మీ విజయంలో మేము కూడా మా వంతు పాత్రని పోషిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ సెషన్ చేయడానికి వెనక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం, నేను ఈ లైవ్ సెషన్ చెప్పినప్పుడు చాలామంది అభ్యర్థులు, పర్చేస్ చేసిన అభ్యర్థులు, పర్చేస్ చేయాలనుకుంటున్న అభ్యర్థులు అందరూ కూడా నన్ను కొన్ని డౌట్స్ అనేవి నా పర్సనల్ మొబైల్కి మెసేజ్లు చేయడం కానీ, లేదా పబ్లికేషన్ కామెంట్స్లో, యూట్యూబ్ ఛానల్ యొక్క కామెంట్స్లో తెలియజేయడం కానీ, లేదా వేరే లైవ్ సెషన్లో జరుగుతున్నప్పుడు కామెంట్స్లో మాట్లాడడం కానీ, ఇవన్నీ నా దృష్టికి రావడం వల్ల మరొక లైవ్ సెషన్లో కానీ లేదా మరొక ప్రీమియర్ సెషన్ ద్వారా కానీ మీకు నేను ఈ సందేహాల గురించి పూర్తిగా తెలియజేయాలి అనుకుంటున్నాను. సో దానికి సంబంధించి ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. మరి మన కోర్సు ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో ఉంటుంది. 1499 రూపాయలు, 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఓకేనా? ఇంకా మిగతా విషయాలన్నీ నేను ఇప్పుడు ఒక్కొక్క డౌట్ నీట్గా రాసుకొని చెప్తున్నాను. అభ్యర్థులు అడిగిన డౌట్లు మెజారిటీ నేను రాసిన డౌట్లు తప్ప ఇంకా వేరే డౌట్ ఏ అభ్యర్థికి ఉండే అవకాశం అయితే లేదు. ఓకేనా? మరి రాజశేఖర్ సార్ నేను సంయుక్తంగా నిర్వహించేటటువంటి ఈ ప్రోగ్రాం 18వ తేదీ ఏప్రిల్ నుంచి ప్రారంభం కాబోతుంది ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్లో అని ఇదివరకే చెప్పుకున్నాను. మరి మీ సందేహాలను ఒక్కసారి నేను నివృత్తి చేస్తాను. యాక్చువల్గా మన ప్రోగ్రాం యొక్క స్ట్రక్చర్ ఏంటంటే, ముందుగా డైలీ లైవ్ క్లాస్ అనేది జరుగుతుంది. తర్వాత క్లాసుకు సంబంధించినటువంటి నోట్స్ను పీడిఎఫ్ అప్లోడ్ చేయబడుతుంది. తర్వాత క్లాసుకు సంబంధించిన ఎగ్జామ్ అనేది, టెస్ట్ అనేది జరుగుతుంది. ఇలా నిర్విరామంగా మన యొక్క ప్రోగ్రాం అనేది జరుగుతూ పోతుంది కంటెంట్ సిలబస్ పూర్తయ్యే వరకు. దీంట్లో చాలామంది అడిగినటువంటి నా సందేహాలు, ఒక్కసారి నా దృష్టికి వచ్చిన సందేహాలు మెజారిటీ ఇవే అనుకుంటున్నాను. ముందుగా, ఇప్పటి వరకు కోర్స్ తీసుకోని అభ్యర్థులు ఎలా ఈ కోర్సులో జాయిన్ కావాలి? చాలామందికి నాకు ఈ డౌట్, అంటే మన పబ్లికేషన్ అనగానే S&S యాప్ తప్ప ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ మీద ఎగ్జామ్స్ రాస్తూ బాగా రోజు అలవాటున్న అభ్యర్థులకు మాత్రమే అవగాహన ఉంది, కానీ ఫ్రెషర్స్కి లేదు. సో ఒక్కసారి వాళ్ళ కోసం, మన కోర్సు మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎస్ ఎగ్జామ్స్ అడ్డా అని టైప్ చేస్తే ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే, ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే, ఆ యాప్లో ఎస్ఏ మ్యాథ్స్ ఇంటెన్సివ్ బ్యాచ్ అనే కోర్సు ఎక్కడుంటుంది సార్ అంటవేమో, స్టోర్లోకి వెళ్ళి చూస్తే ఉంటుంది. స్టోర్, ఓకేనా? యాప్ ఓపెన్ చేసి మీరు లాగిన్ అయిపోయిన వెంటనే స్టోర్లోకి వెళ్తే టీఎస్ఎస్ఏ మ్యాథ్స్ ఇంటెన్సివ్ బ్యాచ్ అనే కోర్సు ఉంటుంది. ఓకేనా? 1499 రూపాయల ఆఫర్ ప్రైజ్ అనేది ఉంది. ఇది కేవలం రేపు కోర్సు స్టార్ట్ అయ్యే వరకు మాత్రమే ఉంటుంది. కోర్సు ఒక్కసారి స్టార్ట్ అయ్యాక ఈ ప్రైజ్ని అయితే ఉంచం. యాక్చువల్గా యాజమాన్యం కోర్సునే ఆపేద్దాం అనుకుంటున్నారు. ఓకేనా? ఎప్పుడు అందరూ 18 క్లాస్ స్టార్ట్ అయ్యాక
ఇంకా కొత్త వాళ్లకు కోర్సులోకి తీసుకోకూడదు అనే ఆలోచన కూడా యాజమాన్యం చేస్తుంది. ఇంకా దానిపైన పూర్తిగా స్పష్టత నాకు ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రైజ్ 18వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ప్రైజ్ పెరగచ్చు లేదా అసలు కోర్సు అందుబాటులో ఉండకపోవచ్చు. ఎవరైతే ఈ 18 వరకు చేస్తారో వాళ్ళందరం మాత్రమే కలిసి ఒక ఇంటెన్సివ్ బ్యాచ్గా ఈ డిఎస్సి సాధించడానికి మా వంతు కృషి మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఆ తర్వాత ఇంకా అవకాశం ఉండదు అనే విధంగా యాజమాన్యం యొక్క నిర్ణయం అది. సో 18 వరకు మాత్రమే ఈ ప్రైజ్ ఉంటుంది. తర్వాత కోర్సు అనేది కొత్త వాళ్ళని తీసుకున్నా తీసుకోకపోయినా ఈ ప్రైజ్ అయితే ఉండదు. ఓకేనా? రైట్. అలాగే ఎందుకంటే ఇప్పటికే మాకు చాలామంది అభ్యర్థులు జాయిన్ అవడం అనేది జరిగింది. సో నిజంగా కూడా ఒక్క లైవ్ సెషన్తోనే ఇంతమంది అభ్యర్థులు జాయిన్ అవడం అనేది సో మాపై ఉంచిన నమ్మకానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మరొకసారి. సో అయితే ఈ ఎస్ఏ మ్యాథ్స్ కోర్సులోకి వెళ్ళాక మీరు కొంతమందికి పర్చేస్ చేయడంలో డౌట్ వస్తుంది. వాళ్ళు అక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కింద ఒక రెడ్ కలర్లో ఒక మార్క్ ఉంటుంది, రెడ్ కలర్ బాక్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీ వాట్సాప్కి కానీ మీ మొబైల్ నెంబర్కి కానీ ఒక లింక్ వస్తుంది, పేమెంట్ లింక్. ఆ పేమెంట్ లింక్ ద్వారా పే చేయాలి. ఓకేనా? పేమెంట్లో ఎటువంటి డౌట్ ఉన్నా కింద స్క్రోల్ అయ్యే నెంబర్స్కి ఉదయం 10 గంటల తర్వాత మీరు కాల్ చేయొచ్చు. చాలామంది వాళ్ళు కాల్సే లిఫ్ట్ చేయరు సార్ అని అడుగుతూ ఉంటారు. కొంతమందికి చేసి ఉండకపోవచ్చేమో కానీ నేను కాదన్న పూర్తిగా. చాలామంది రాత్రి వాళ్ళు ఫ్రీ అయిన తర్వాత 10 గంటలకి, పొద్దున్నే వాళ్ళు నిద్ర లేవగానే 6 గంటలకి చేస్తే ఇది ఆఫీస్ ఫోన్ కాబట్టి 10 గంటల తర్వాతనే ఎంప్లాయీస్ వస్తారు కాబట్టి వాళ్ళు 10 గంటల తర్వాత లిఫ్ట్ చేస్తుంటారు. సో ఆ టైంలో కాల్ చేయండి పేమెంట్లో ఎటువంటి డౌట్ ఉన్నా. ఇది ఇబ్బంది ఏమి ఉండదండి. చాలామంది పే చేసి కొనుక్కున్నారు కదా, కింద ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కొడితే మీకు ఒక లింక్ వస్తుంది మొబైల్కి. ఆ లింక్ని క్లిక్ చేశారంటే ఫోన్పే, గూగుల్ పే ద్వారా పేమెంట్ చేయొచ్చు. ఇది కోర్సులో ఇప్పటి వరకు కోర్సు తీసుకొని వాళ్ళు కోర్సులో ఎలా జాయిన్ అవ్వాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎగ్జామ్స్ అడ్డా యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో స్టోర్లోకి వెళ్ళి మన టీఎస్ ఎస్ఏ మ్యాథ్స్ ఇంటెన్సివ్ బ్యాచ్ కోర్సులోకి వెళ్ళి పేమెంట్ చేయండి. సో ఇది మనకు ఇప్పటి వరకు జాయిన్ కాని వాళ్ళు ఎలా జాయిన్ అవ్వాలి. సో 18వ తేదీ దాకే అవకాశం ఉంది. ఆ తర్వాత కొత్తగా వచ్చే అభ్యర్థుల్ని అంటే క్లాసులు ఒకసారి స్టార్ట్ అయిపోయాక ఒక వారం రోజుల పాటు కొత్త అడ్మిషన్స్ తీసుకోవాలా, లేదా స్టార్టింగ్ రోజే ఆపేయాలా, లేదా ఒక వారం రోజుల పాటు తీసుకుంటూ కొంత ప్రైజ్ అనేది పెంచుకోవాలా, ఇది యాజమాన్య నిర్ణయం. సో నా యొక్క నిర్ణయం కాదు కాబట్టి 18 వరకు మాత్రమే ఈ ప్రైజ్ అయితే ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని నేను క్లారిటీగా చెప్పగలను. 18 తర్వాత ఈ అమౌంట్ ఉండదు. ఓకేనా? తర్వాత నన్ను చాలామంది అడిగిన డౌట్లు అండి. ఆల్రెడీ కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళు అడిగిన డౌట్లు ఎక్కువ ఉన్నాయి, చెప్తాను. 1-2 డౌట్లు మాత్రం పర్చేస్ చేయని వాళ్ళ కోసం. ఫస్ట్ డౌట్ ఇంకా జాయిన్ అవన వాళ్ళ కోసం, ఇది ఇంకొంతమంది నన్ను అడుగుతున్నారు ఫ్రెషర్స్ జాయిన్ అవ్వచ్చా అని, వాళ్ళ కోసం. ఈ 2 డౌట్లు మాత్రమే ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళ కోసం. ఓకేనా? తర్వాత డౌట్లు జాయిన్ కాబోయే వాళ్ళకి అందరికీ కూడా క్లారిటీ ఇవ్వడం కోసం చెప్తున్నాను. సార్ ఫ్రెషర్స్ ఈ కోర్సులో జాయిన్ కావచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే యాజ్ ఎ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ నా యొక్క నేచర్ కానీ నాకు బాగా పరిచయం ఉన్న రాజశేఖర్ సార్ యొక్క నేచర్ కానీ ఏంటంటే బేసిక్స్ టు మీడియం లెవెల్ రేంజ్ని టచ్ చేసుకుంటూ హై లెవెల్ వరకు చెప్తూ వెళ్ళాలి. సో దిస్ ఈజ్ ద టీచింగ్. ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ ఆస్పిరెంట్స్ కదా, బేసిక్స్ వదిలేద్దాం అని అనుకోకూడదు. ఎందుకంటే లాస్ట్ డిఎస్సిలో అన్ని స్కూల్ టెక్స్ట్ బుక్ లైన్లలో బిట్లు అడిగాడు. క్రింది వాటిలో ఘటన అనగా ఒక యత్నమా, కొన్ని యత్నాల కలయికనా, ఇలా అడిగాడు. టెక్స్ట్ బుక్లో సింపుల్ లైన్లు అవి. బేసిక్స్ను వదిలిపెట్టామంటే బిట్లు మిస్ అవుతాయి. సో ఎవరో ఒకరిద్దరికి ఐడియా ఉన్నాయి కదా, వీళ్ళల్లో కొంతమంది లెక్చరర్స్ ఉన్నారు కదా, కొంతమంది టీచర్స్ ఉన్నారు కదా, మనం బేసిక్స్ వదిలిపెట్టేద్దాం, ఏముంది ఆ ఒక్క నిమిషం వాళ్ళు మహా అంటే బోర్ అనుకుంటారు, నాకు తెలిసిన విషయమే సార్ చెప్తున్నాడు అనుకున్నారు. కానీ తెలియని వాళ్ళకు ఉపయోగపడతాయి. కాబట్టి మనం అన్నీ చెప్పుకుంటాం. మన దాంట్లో పూర్తి స్థాయిలో ఫండమెంటల్ నుంచి ఒక క్రోనలాజికల్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే ఎస్ఏ మ్యాథ్స్కి వచ్చే వాళ్ళందరికీ మ్యాథ్స్ వచ్చు, కానీ మరి ప్రత్యేకంగా కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం ఏంది అంటే ఒక ఆర్డర్ కోసం. ఏ ఆర్డర్లో ఒక చాప్టర్ చదువుకోవాలి,
గవర్నమెంట్ ఇచ్చిన సిలబస్ని ఏ ఆర్డర్లో ఉంది, దాన్ని స్కూల్ టెక్స్ట్ బుక్స్ని ఏ ఆర్డర్లో మనం అరేంజ్ చేసుకొని చదవాలి. సో ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ కోసమే తీసుకుంటారు. కాబట్టి ఫ్రెషర్స్ జాయిన్ అవ్వచ్చా అంటే ఇంతవరకు అస్సలు స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ కాని అభ్యర్థులు కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. నేను ఇది కేవలం నువ్వు కట్టే 1500 రూపాయల కోసం చెప్పడంలా, ఓకేనా. మేము జాయిన్ అయితే 1500 వస్తాయి కదా, అవసరం లేదు. అట్లా అవసరమైతే కోర్సు ఆపేస్తామని కూడా చెప్పను, ఓకేనా. ఇది డబ్బుల కోసమో కాదు, ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి హృదయపూర్వకంగా చెప్తున్నాను. నేను 100% నేను చెప్తున్నా. ఇప్పటి వరకు ప్రిపేర్ కాని వాళ్ళతో పాటు ఇప్పటికి ప్రిపేర్ 2-3 సార్లు నేను ప్రిపేర్ అయినాను సార్. నేను చాలా దగ్గరకు వచ్చి మిస్ అయ్యాను. నాకు ఎక్కడైనా నువ్వు చెప్పే వాటిల్లో 90% తెలుసు, ఎక్కడైనా తెలియని ఒక బిట్ వస్తుందేమో అని నీ కోసం నేను వస్తున్నాను. ఆ తెలియని ఒక్క బిట్టు ఎతకడానికి నేను కూడా ఎప్పుడు రెడీగానే ఉంటా, ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. నా యొక్క పరిశోధన అంతా దాని మీద జరుగుతుంది, డిఫరెంట్ క్వశ్చన్స్ కోసమే. సో అంటే ఏమీ నాకు ఫస్ట్ టైం వస్తున్నాననే అభ్యర్థి నుంచి నేను మొత్తం నాకు తెలుసు ఒక 5 or 6% కోసమే నేను చేరుతున్నాననే అభ్యర్థి వరకు అందరికీ కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయగలమనే నమ్మకం అనేది మాకుంది. నో డౌట్ అట్ ఆల్, ఐఎమ్ కాన్ఫిడెంట్, వీఆర్ కాన్ఫిడెంట్. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో డౌట్ లేదు. ఫ్రెషర్స్ నిస్సందేహంగా ఈ కోర్సులో జాయిన్ కావచ్చు, ఓకేనా. సో అంటే నువ్వు కంప్లీట్ అయ్యేటప్పటికి నువ్వు ఫ్రెషర్ అనే ఫీలింగ్ నీకు ఉండదు. నేను ఆ విధంగా అయితే ఖచ్చితంగా గైడెన్స్ అయితే ఇవ్వగలుగుతాం, దానిలో ఎటువంటి సందేహం లేదు. తర్వాత క్లాసులు ఎప్పుడు ప్రారంభం అవుతాయి సార్? 18వ తేదీ నుంచి ఖచ్చితంగా ప్రారంభం అవుతాయి. యాక్చువల్గా నిజం చెప్పాలంటే 15 నుంచే ప్రారంభం కావాల్సి ఉండింది. సో మాకు ఉన్నటువంటి ఆల్రెడీ కొంతమందికి వివరించాను, లైవ్లో వివరించడం బాగుండదు కాబట్టి ఒక చిన్న దుర్ఘటన కారణంగా ఆ 15వ తేదీ మేము చేయలేకపోయినాం. 18 నుంచి ఈ క్లాసులని కంటిన్యూ చేస్తున్నాం, 18 నుంచి ప్రారంభించబోతున్నాం, ఓకేనా. ఈ క్లాసులు ఎప్పుడో ప్రారంభం అవుతాయంటే 18వ తేదీ 4వ నెల, అంటే రేపు కాక ఎల్లుండి నుంచి 18th ప్రారంభం అవుతాయి. అయితే ఈ క్లాసులు 18వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఆ రోజు కూడా ఈ 1499 ఆఫర్తో మీరు పర్చేస్ చేయొచ్చు. 18వ తేదీ కూడా ఈ ఆఫర్ ఉంటుంది, 18వ తేదీ కూడా ఈ ఆఫర్ ఉంటుంది. ఆ రోజు కూడా మీరు పర్చేస్ చేయొచ్చు, ఓకేనా. ఆ తర్వాత నుంచి కోర్స్ అనేది కొత్త వాళ్ళు పర్చేస్ చేయాలంటే అమౌంట్ అయినా పెరగచ్చు, లేదా పర్చేస్ చేసే అవకాశమైనా ఉండకపోవచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే తప్పనిసరి, దానిలో డౌట్ లేదు, ఓకేనా. మరి ఎందుకు సార్ అట్లా అమౌంట్ పెంచారు అంటే, సో ఖచ్చితంగా మా పైన నమ్మకం ఉంచి వచ్చినటువంటి అభ్యర్థులందరికీ కూడా కొంత తక్కువ అమౌంట్లోనే ఇవ్వాలి. ఎందుకంటే ఇది కంటిన్యూగా లైవ్ చేసే ప్రోగ్రామ్ కాబట్టి అమౌంట్ అనేది రికార్డింగ్ క్లాసెస్తో పోలిస్తే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో లైవ్ సెషన్స్కి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ లైవ్ సెషన్స్కి కావాల్సినటువంటి టెక్నాలజీ కానీ రికార్డింగ్తో పోలిస్తే డిఫరెంట్ కాబట్టి కొంత ఎక్కువ ఉంటుంది. సో రికార్డింగ్ సెషన్ క్లాసుల యొక్క ప్రైస్తో దీన్ని ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు, ఓకేనా. సో ఈ అమౌంట్ 18 వరకు ఉంటుంది. 18వ తేదీ నుంచి ఖచ్చితంగా క్లాసులు అనేవి స్టార్ట్ అవుతాయి, దాంట్లో డౌట్ లేదు. ఇంకా ఇది దీంట్లో తిరుగులేదు. ఇంకా 18 క్లాసులు అనేవి ఖచ్చితంగా ప్రారంభం అయిపోతాయి. ఎక్కడ క్లాసులు? మన ఎస్సీ ఎగ్జామ్స్ అడ్డా యాప్లోనే చూడాలి మీరు, యూట్యూబుల్లో ఎక్కడ రావు. ఎస్సీ ఎగ్జామ్స్ అడ్డా యాప్లో మీరు కొన్న కోర్సులోకి వెళ్తే లైవ్ సెషన్ జాయిన్ అవుతాం. తర్వాత ఇక్కడ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మీకు క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఎవరైనా నోటిఫికేషన్స్ని దయచేసి డిజేబుల్ చేసుకొని ఉంటే నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోండి యాప్లో. మీరు యాప్ ఓపెన్ చేసి కొట్టగానే నో 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 అని కొట్టేస్తారు, మన ఆస్తి అడిగేస్తారని చెప్పి. ఇది మొత్తం నా ఆస్తి అంతా రాయి చేసుకుంటారా స్వామి అని చెప్పి మొత్తం నో నో కొట్టేస్తారు. ఏం కాదు, ఎస్ ఎస్ నో అనేది చదివి కొట్టండి. నోటిఫికేషన్స్ మీకు ఇవ్వాలా, క్లాసులు మొదలయ్యేటప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలా అని అడుగుతుంది. ఎస్, నీకు నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా. ఒకవేళ మీరు డిజేబుల్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ రాదు. చాలామంది అదే అడుగుతుంటారు నన్ను, సార్ నాకు నోటిఫికేషన్ రాలేదు సార్, నువ్వు డిజేబుల్ చేసి ఉంటావు, ఓకేనా. కాబట్టి నోటిఫికేషన్ వస్తుంది, మీరు అనేబుల్ చేసుకోండి నోటిఫికేషన్స్ని, రైట్. సో నోటిఫికేషన్ వచ్చాకే క్లాస్ స్టార్ట్ అవుతుంది. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? క్లాస్ స్టార్ట్ అవ్వడానికి 5 నిమిషాల ముందు వస్తుందా? కాదు, ముందు రోజే వస్తుంది. రేపు క్లాస్ అంటే ఈరోజు నోటిఫికేషన్ వస్తుంది,
రేపు మళ్ళీ వస్తుంది, క్లాసు స్టార్ట్ అవ్వడానికి 5 నిమిషాల ముందు వస్తుంది, క్లాసు స్టార్ట్ అయిన తర్వాత వస్తుంది. ఇన్నిసార్లు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? సో నోటిఫికేషన్ అనేది ఇన్నిసార్లు వస్తుంది. మీరు ఇన్నిసార్లు మీకు గుర్తు చేస్తూ ఉంటుంది అది. కాబట్టి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో క్లాసులు 18వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి. ఎగ్జామ్స్ అడ్డా యాప్లో స్టార్ట్ అవుతాయి. లైవ్ క్లాసులు ఉంటాయా, రికార్డింగ్ ఉంటాయా అది కూడా చెప్తాను. నోటిఫికేషన్స్ అనేవి ఎనేబుల్ చేసుకోండి. ఈ ప్రైజ్ ఆ రోజు వరకే ఉంటుంది. లైవ్ క్లాసుల, రికార్డింగ్ క్లాసుల చాలామంది తమ్నైల్లో పెట్టినప్పటికీ డౌట్ పాపం. ఎందుకంటే కొంతమంది లైవ్ అని చెప్పి రికార్డింగ్లు ఇవ్వడం ఇలాంటివి మన సమాజంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది డౌట్. తప్పనిసరిగా లైవ్ క్లాసులు ఉంటాయి. తప్పనిసరిగా లైవ్ క్లాసులే ఉంటాయి. సార్ మేము లైవ్ క్లాస్ మిస్ అయితే ఎలా సార్? లైవ్ క్లాస్ మిస్ అయిపోయాం ఎలాగ సార్? లైవ్ క్లాస్ మిస్ అయితే అదే క్లాస్ రికార్డ్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు ఒక్కొక్క రోజు మనం ఇచ్చిన టైం అనేది మీకు కన్వీనియంట్ కాకపోవచ్చు. ఒక్కో రోజు మీకు కుదరకపోవచ్చు, ఇంట్లో పని ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది హౌస్ వైఫ్స్ కానీ అలాగే వర్కింగ్ ఉమెన్స్ లేదా వర్కింగ్ మెన్స్ కానీ అందరూ కూడా స్కూల్ అసిస్టెంట్ అనగానే ఎవరైనా సరే లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ ఇంట్లో బాధ్యతలు ఉన్న వాళ్ళు కానీ ఉంటారు కదా. కాబట్టి ఒక్కోసారి మిస్ అవ్వచ్చు. మరి మిస్ అయితే ఎలా సార్? ఆ క్లాస్ పోయినట్టేనా? వేస్ట్ కదా. అప్పుడు ప్రోగ్రామ్ తీసుకుని వేస్ట్ కదా. లైవ్ క్లాస్ అనేది రికార్డ్ అవుతుంది, మీరు తర్వాత చూసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు మిస్ అయితే. ఓకేనా? ఇది 6 నెలల వరకు మీ యొక్క యాప్లో స్టోర్ అయి ఉంటుంది. 6 నెలల వరకు ఉంటుంది, రికార్డ్ అయి ఉంటుంది. అట్లాగే అంటే సార్ ఒక లెసన్ వినేసాను సార్, రేపు ప్రాక్టీస్ చేసేటప్పుడు నాకు డౌట్ వస్తే ఎట్లా సార్? 6 నెలలు ఉంటుంది. మళ్ళీ నువ్వు ఒక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీరు జామెట్రీ చెప్తున్నారు, నాకు సిమిలర్ ట్రయాంగిల్స్లో డౌట్ వచ్చింది, పలాని 10వ క్వశ్చన్ డౌట్ వచ్చింది, ఏం చేయాలా? 6 నెలల వరకు అలాగే ఉంటుంది. సో మీరు వెళ్ళి మళ్ళీ ఒక్కసారి ఆ క్వశ్చన్ని మళ్ళీ వినొచ్చు. ఓకేనా? సో లైవ్ క్లాసులే జరుగుతాయి. లైవ్ ఒకవేళ నేను మిస్ ఎందుకంటే ఒక్కొక్కసారి ఇప్పుడు మన దగ్గర ఒక 300-400 మెంబర్స్ జాయిన్ అయితే అందరినీ సాటిస్ఫై చేసే టైమింగ్ ఎవరు పెట్టలేరు. 400 మంది కరెక్ట్గా ఈ టైంలో ఫ్రీగా ఉండాలి అనే టైం ఎవరు పెట్టలేరు. ఎందుకంటే ఆ టైంలో నేను కూడా ఫ్రీగా ఉండాలి. ఆ టైంలో చెప్పేవాళ్ళు ఫ్రీ ఉండాలి, స్టూడియో ఫ్రీగా ఉండాలి, పవర్ కట్ ఉండకూడదు. ఓకేనా? టెక్నికల్ ఇబ్బందులు ఉండకూడదు. కాబట్టి రోజు జరుగుతుంది. బట్ ఆ రోజులో ఏదో ఒక టైం అనేది అందరికీ కన్వీనియంట్ ఉండకపోవచ్చు. ఒకరోజు నేను ఇతరత్ర ఇబ్బందుల వల్ల ఎర్లీ మార్నింగ్ చెప్పి రావచ్చు. ఎర్లీ మార్నింగ్ ఒక 90% మందికి ఓకే, కానీ ఒక 10% మందికి ఇబ్బంది ఉండొచ్చు. ఓకేనా? అలాంటి సందర్భాల్లో అది జస్ట్ రేర్ కేసుల్లో మిస్ అయితే పొరపాటున నీకు సొంత పనులు ఉండొచ్చు, హాస్పిటల్ వర్క్స్ ఉండొచ్చు, రికార్డ్ అవుతుంది ఆ క్లాస్. ఇబ్బంది ఉండదు. 6 నెలల పాటు ఉంటుంది ఖచ్చితంగా లైవ్. ఎందుకు సార్ లైవ్ క్లాసులు అంటే డౌట్స్ అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టే మేము లైవ్ క్లాసులకు ప్రియారిటీ ఇస్తున్నాం. సో ఆన్లైన్ క్లాసుల్లో ఉన్నటువంటి ప్రధానమైన డ్రాబ్యాక్ ఏంటి? డౌట్స్ అడగలేదు. ఈరోజు డౌట్స్ అడగడానికి స్కోప్ ఉంటూ లైవ్ క్లాసులు కామెంట్లో యథేచ్ఛగా మీరు కమెంట్ చేసుకోవచ్చు. సార్ పలాని డౌట్ ఉంది నాకు, అది నేను చెప్పే టాపిక్కి సంబంధించిన డౌట్ అయితే అప్పుడే క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకేనా? ఒకవేళ అది వేరే టాపిక్కి సంబంధించిన డౌట్ అయితే తర్వాత చెప్పడం జరుగుతుంది. వేరే టాపిక్ ఆ టాపిక్ చెప్పినప్పుడు చెప్తానని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ నిజంగా నువ్వు అడిగిన డౌట్ నాకు తెలియకపోతే, ఎస్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్, నువ్వు అడిగిన డౌట్ నాకు తెలియకపోతే, ఎందుకంటే ఎన్నో డౌట్లు ఎంతోమంది అభ్యర్థులు అడిగిన డౌట్లు తెలియకపోవడం వల్లే నేను ఈరోజు ఇంతకాలంగా మ్యాథమెటిక్స్లో నిజంగా పర్వాలేదు బాగానే చెప్తాడని ఒక పేరు తీసుకొచ్చుకున్నాను. ఆ డౌట్లన్నీ నేను తెలుసుకొనే నేను డెవలప్ చేసుకుంటూ వచ్చా. నిజంగా నాకు తెలియని డౌట్ అడిగితే నేను దానికోసం ఎంతసేపు అయినా సెర్చ్ చేసి దాన్ని చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. ఓకేనా? సో ఎందుకంటే ఇబ్బంది లేదు, తెలియని విషయం తెలియదని చెప్పుకోవడంలో ఎటువంటి సమస్య లేదు. ఓకేనా? సో మేము దానికి కూడా సిద్ధంగానే ఉంటాం. నాకే అన్నీ తెలిసి ప్రపంచంలో నేనే మేధావని ఎవరు చెప్పకూడదు. సో తెలియని అడిగితే తెలుసుకొని చెప్పడానికి అదే ఫస్ట్ చెప్తాను రేపు తెలుసుకొని. సో కాబట్టి అలా డౌట్స్ అడగడానికి ఖచ్చితంగా ఒక స్కోప్ అనేది ఉంటుంది. ఓకేనా? డౌట్స్ అడగడానికి ఒక స్కోప్ అనేది కంపల్సరీ ఉంటుంది. కాబట్టి సో ఈ విధంగా లైవ్ క్లాసులు అనేవి మనం నిర్వహిస్తాము. సార్ అన్నీ బాగానే ఉన్నాయి సార్, క్లాస్
క్లాస్ టైమింగ్స్ నేను గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నేను 2 భాగాలుగా చెప్తున్నాను. ఏప్రిల్ 24 వరకు అంటే సమ్మర్ హాలిడేస్ ఇచ్చేంత వరకు, అంటే స్కూళ్ళు జరుగుతున్న వరకు. ఎందుకంటే మన అభ్యర్థులు చాలామంది స్కూల్ టీచర్లే ఉన్నారు. ఓకేనా? ఈ 24 వరకు మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్, ఓకే, ఎర్లీ మార్నింగ్ అయితే 5 to 7 or 7:30 మీ కన్వీనియంట్. ఈవినింగ్ అయితే 5:30 to 9:30, 9 or 9:30, అది మీ ఇష్టం. మీరు క్లోజ్ చేద్దామంటే అది 1/2 an hour 30 minutes అని పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇది ఎప్పుడు? ఏప్రిల్ 24 వరకు. ఏప్రిల్ 24 అంటే ఎంత? 18 నుంచి 24 అంటే 7 రోజులు హార్డ్లీ. ఈ 7 రోజుల్లో మళ్ళీ ఒక సండే వస్తుంది. ఆ రోజు మనం ఇంకా కూడా ముందుగానే డే కూడా ప్లాన్ చేయొచ్చు. ఓకేనా? ఎందుకంటే స్కూల్ టీచర్స్కి కానీ కాలేజీలో పనిచేసే వాళ్ళకి కానీ ఇబ్బందులు కలగకుండా ఈ వారం రోజుల పాటు జస్ట్ 1 week ఆఫ్ టైం, ఇంకెక్కువ లేదు. ఈ టైంలో కొంచెం మనం తీసుకుంటాం. మ్యాక్సిమం మనకి ఈ వారం రోజుల్లో ఒకవేళ యావరేజ్గా రోజుకి 4 గంటల లెక్కన 4 28 గంటలు కవర్ అవ్వాలి. 28 గంటలు కవర్ చేసే బాధ్యత నాది. ఒకరోజు 4 గంటలు రావచ్చు, ఒకరోజు 2 గంటలే రావచ్చు, సండే రోజు 1 గంట ఎక్కువ రావచ్చు. యావరేజ్గా నేను కవర్ చేస్తాను. ఓకేనా? రైట్. ఏప్రిల్ 24 వరకు కొంత అందరూ కూడా సహకరించాలనేది నా ఉద్దేశం, నా యొక్క రిక్వెస్ట్ అనుకోండి. హాలిడేస్లో, ఓకే, హాలిడేస్లో మనకు అందరూ కూడా ఫుల్ డే ఖాళీగానే ఉంటారు. ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకున్నా క్లాస్ వినడానికైతే ఖాళీగా ఉంటారు. 2 sessions లెక్కన మ్యాక్సిమం 2 sessions తీసుకుంటాం. మినిమం 1 session, 1 session అయితే తగ్గదు, 2 sessions ఖచ్చితంగా తీసుకుంటాం. ఎప్పుడైనా రేర్ కేసులో 1 session, ఓకేనా? 2 sessions లెక్కన తీసుకుంటాం. అది మీ కన్వీనియంట్. ముందు రోజే సో మిమ్మల్ని గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని అడిగి, అమ్మ రేపు మనం ఏ టైంలో స్టార్ట్ చేద్దామని మీకు ముందుగానే టైమింగ్స్ అనేవి ఇన్ఫామ్ చేసి ఈ టైంలో చేద్దాం. ఎందుకంటే ఒకటి, అందరూ మీరు ఫ్రీగా ఉండడం పాత్ర మేము కూడా ఫ్రీగా ఉండడాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో యాజ్ అన్ ఎంప్లాయీస్ ఖచ్చితంగా ఫ్రీగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం కూడా ఏ టైంలో మనకు టైం దొరుకుతుంది, అలాగే మనకు కన్వీనియంట్ టైం ఏది అనేది చూసుకొని. ఎందుకంటే S&S అనేది మీకు ఇంత తక్కువ ప్రైస్కి డిజిటల్ బోర్డులు, అత్యాధునిక కెమెరాలతో మనకు క్లాసులను అందిస్తుంది. కాబట్టి ఈ స్టూడియో అనేది కేవలం SA మ్యాథ్స్ చెప్పడానికి మాత్రమే కాదు కదా. ఆ రోజు SGT క్లాస్ ఉండొచ్చు, ఆ రోజు ఇంకొక రికార్డింగ్ క్లాస్ ఏదైనా ఉండొచ్చు, తెలుగు క్లాస్ ఉండొచ్చు. కాబట్టి మనకు కొంత టైం, కొన్నిసార్లు ఏంటంటే మనం అడిగిన టైం దొరకదు. కొన్నిసార్లు దొరుకుతుంది కానీ కొన్నిసార్లు దొరకదు. రేర్ కేసు, ఎప్పుడో అది నేను చెప్పేది 1% కేసెస్లో. అలాంటప్పుడు మనం ముందుగా మాట్లాడుకొని పెట్టుకుంటాం. 2 sessions అయితే ఖచ్చితంగా జరుగుతాయి. ఇవి కూడా ఆ టైముల్లో కూడా మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 లోపు, 8 AM to 8 PM ఈ టైంలో, ఈ 12 hours టైంలో ఏదో ఒక 4 hours నుండి 6 hours వరకు మనం కవర్ చేయడం జరుగుతుంది. సార్ ఏం సార్ మీరు స్టార్టింగ్లో 4 hours చెప్తా అన్నారు, మళ్ళీ 1 గంట పెంచుతున్నారు, ఏమైందమ్మా? 1 గంట పెంచితే నీకే కదా లాభం. 1 గంట పెంచితే కోర్సు 1 రోజు ముందు అవుతుంది. 1 రోజు ముందు అయిందంటే 1 రోజు రివిజన్ చేయడానికి పనికి వస్తుంది. ఓకేనా? నేను పెంచడం జరగదు. మినిమం 4, ఎప్పుడైనా జరిగితే మ్యాక్సిమం 6. ఈ హాలిడేస్లో 8 AM నుంచి 8 PM వరకు, అంటే కంటిన్యూగా 12 గంటలు జరగద్దేమో, అట్లా కాదు. ఈ 8 AM నుంచి 8 PM వరకు ఉన్న టైంలో 2 sessions, ఒక సెషన్ 2 hours నుంచి 2.5 hours, ఒక్కొక్క సెషను 2.5 hours లేదా 2 hours ఉంటుంది. లేదా మ్యాక్సిమం ఎప్పుడైనా మనం బాగా ఫ్లోలో ఇన్వాల్వ్ అయిపోతే 3 hours ఉంటుంది. ఓకేనా? 2.5 నుంచి 3 hours ఉంటుంది ఒక్కొక్క సెషను. ఓకేనా? ఒక్కొక్క సెషను అలా మనకు 4 to 6 hours కవర్ అవుతాయి. 2 sessions తీసుకుంటాం. ఒక సెషన్ సారు,
ఒక సెషన్ నేను. ఓకేనా? లేదా ఒకరోజు నేను ఒక్కడనే ఉన్నాను, నాకు తర్వాత రోజు కుదరదు, నేనే 2 తీసుకుంటాను. సార్కి తర్వాత రోజు కుదరదు, సారే 2 తీసుకుంటారు. ఓకేనా? ఇలా మనకు టైమింగ్స్ అనేవి ఇలా ఉంటాయి. ఏప్రిల్ 24 వరకు అయితే మాత్రం సో ఈ టైమ్స్ అనేవి చూద్దాం. ఏప్రిల్ 24 అంటే జస్ట్ మ్యాటర్ ఆఫ్ 7 days. 7 రోజుల్లో ఒక సండే ఉంటుంది. సండే రోజు మీరు ఫుల్ డే అవైలబుల్గానే ఉంటారు. ఈ 6 రోజులు కొద్దిగా మనం కూడా స్టార్టింగ్లో ఉంటాం కాబట్టి మనకు కూడా అలవాటు పడడానికి ఒక 6 రోజులు పడుతుంది. ఏం అలవాట్లేదు సార్, మేము చాలా రోజుల నుంచి ఇంటానే ఉన్నాం, మాకు అలవాటేలే అన్న ఒక వారం రోజులు ఇలా జరుగుతుంది. తర్వాత మాత్రం 2 సెషన్స్ జరుగుతాయి హాలిడేస్లో. ఓకేనా? 8 AM నుంచి 8 PM లోపు, పొద్దున 8 నుంచి రాత్రి 8 లోపు. ఒకవేళ మీ ఇష్టం, చెప్పాను కదా గ్రూప్లో మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం, సార్ ఎర్లీ మార్నింగ్ అయినా మాకు ఓకే సార్ అన్నారా, ఇంకా మీ ఇష్టం. బట్ నేనేంటంటే హాలిడేస్ కదా, పిల్లలందరూ ఇంట్లో ఉంటారు, ఎర్లీ మార్నింగ్స్ ఎందుకు, 8 AM లేదా మనం అప్పుడు దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. 8 AM నుంచి 8 PM లోపు ఒక 2 సెషన్స్ ఖచ్చితంగా తీసుకుంటాం. 4 to 6 hours క్లాసెస్ జరుగుతాయి. ఈ టైమింగ్స్ అనేవి ఫిక్స్డ్ కాదు, ఏ రోజుకు ఆ రోజు ముందు రోజే, రేపు క్లాస్ అంటే ఈ రోజే మనం గ్రూప్లో మాట్లాడుకొని టైం అనేది నేను చెప్పడం జరుగుతుంది. అని ఏమండి రేపు ఈ క్లాస్ అనేది ఉంటుంది, ఈ టైంలో ఉంటుంది, పలానా సార్ క్లాస్ ఉంటుంది, పలానా టైంలో ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఇవి టైమింగ్స్కి సంబంధించిన వివరాలు నేను చాలా నీట్గా చెప్పాను, దయచేసి కొద్దిగా జాగ్రత్తగా వినేయండి ఇక్కడే. ఓకేనా? చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్, టైమింగ్స్ ఎలా ఉంటాయి సార్ అంటే 2 భాగాలు చెప్పా. హాలిడేస్ ముందు వరకు, హాలిడేస్లో ఎలా ఉంటుంది. తర్వాత సార్ క్లాసులు బైలింగ్వల్లో ఉంటాయా, మేము ఇంగ్లీష్ మీడియం సార్. మా క్లాసులు ఖచ్చితంగా బైలింగ్వల్లోనే ఉంటాయి. ఓకేనా? ఇంగ్లీష్ అండ్ తెలుగు అంటే జస్ట్ ఊరికే చెప్పడం కాదు, క్వశ్చన్స్ను కూడా మేము ఇంగ్లీష్లో తెలుగులో డిస్ప్లే చేస్తాం లేదా రాస్తాం. చెప్పడం కూడా ఇంగ్లీష్ తెలుగులో ఉంటాయి, బైలింగ్వల్లో ఉంటుంది, దానిలో డౌట్ లేదు. 100% బైలింగ్వల్లో. అలాగే మేమిచ్చే క్లాస్ నోట్స్ కూడా మీకు క్లాస్లో మేము చెప్పే నోట్స్ కానీ లేదా మీకు యాప్లో అప్లోడ్ చేసే నోట్స్ కానీ ఖచ్చితంగా అది కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 భాషల్లోనూ ఉంటుంది. దీంట్లో ఎటువంటి కాంప్రమైజ్ అనేది లేదు. చాలామంది అడుగుతున్నారు సార్ బైలింగ్వల్లో చెప్తారా అని. సో మ్యాథమెటిక్స్ బైలింగ్వల్లో చెప్పడం అంత కష్టమైన విషయం ఏం కాదు, ఖచ్చితంగా చెప్తాం. ఓకేనా? తర్వాత టెస్ట్లు కండక్ట్ చేస్తారా, చేయకపోతే ఎట్లాగా, చేయకపోతే ఎట్లా అసలు ఎగ్జామ్ మన సిలబస్ చెప్పుకుందా, టెస్ట్ పెట్టకపోతే ఎగ్జామ్ వేస్ట్ కదా, ఇంకా మన క్లాస్ వేస్ట్ కదా. ఓకేనా? టాపిక్ వైజ్ టెస్ట్లు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. ఒక టాపిక్ అయిపోయిన వెంటనే టాపిక్ వైజ్ టెస్ట్. ఓకేనా? లేదా ఒక్కొక్కసారి మనం డే వైజ్ టెస్ట్లు కూడా మాట్లాడతాం. ఓకేనా? డే వైజ్ టెస్ట్లు కూడా ఈరోజు ఒక టాపిక్లో కొంచెమే చెప్పాము, ఈరోజు చెప్పింది ఈరోజే కూడా ఇచ్చేయచ్చు. లేదా చిన్న టాపిక్ అనుకో, అంతగా బిట్లు రాని టాపిక్, ఈరోజు చెప్పిన క్లాస్లో మనకి తక్కువ బిట్లు వస్తాయి అనిపించింది, రేపు కూడా కలిపి చెప్పేసి ఆ టాపిక్ మీద మొత్తం బిట్లు ఇచ్చేయడం. డే వైజ్ టాపిక్ వైజ్ టెస్ట్లు జరుగుతాయి. ఇవి ఎలా జరుగుతాయి సార్? యాప్లోనే జరుగుతాయి. యాప్లోనే జరుగుతాయి సార్. ఇవి ఏ టైంలో రాసుకోవాలి సార్? ఇవి ఏ టైంలో రాయాలి సార్ అంటే టెస్ట్ పెట్టినప్పుడే రాయాలా? కాదు, మీ ఇష్టం వచ్చినప్పుడు రాసుకోవచ్చు. మీ ఇష్టం, ఎప్పుడంటే అప్పుడు రాసుకో. మేము అప్లోడ్ చేస్తాం టెస్ట్, తర్వాత మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు. సార్ ఒక్కసారే రాయాలా సార్? అన్లిమిటెడ్ అటెంప్ట్స్. అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. తర్వాత మళ్ళీ టెస్ట్ రాసినప్పుడు ఒకసారి తక్కువ మార్కులు వచ్చాయి, మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ రాయొచ్చు. లేదా ఇప్పుడు రాసాం ఒక నెల తర్వాత మళ్ళీ రాయొచ్చు, మర్చిపోయి ఉంటాం కదా. అన్లిమిటెడ్ అటెంప్ట్స్. ఓకేనా? మీ ఇష్టం, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. మన ఏ యాప్? ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్లోనే. ఓకేనా? టెస్ట్లు జరుగుతాయి. తర్వాత వెంటనే రిజల్ట్ ఇస్తారు. టెస్ట్ అయిపోయిన వెంటనే రిజల్ట్ ఉంటుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక రోజు తర్వాత కానీ ఒక 4-5 గంటల తర్వాత కానీ చూస్తే మీ ర్యాంక్ ఎంత ఉంది, ఎంతమంది ఉన్నారు, ఎంతమందిలో మీ ర్యాంక్ ఎంత, మీకు ఎంత స్కోర్ వచ్చింది, అన్ని వివరాలు కూడా ఉంటాయి. వెంటనే చూస్తే రావు. ఒక 4-5 అవర్స్ తర్వాత చూసారంటే అప్డేట్ అవుతాయి. మీ ఇంతమంది 250 మంది 400 మంది మన యాప్లో ఉన్నారు, 400 మందిలో ఎంతమంది టెస్ట్ రాశారు, వాళ్ళల్లో మీ ర్యాంక్ ఎంత, ఎన్ని మార్కులు వచ్చాయి అన్నీ కూడా చూపిస్తుంది. సో ఒక అనాలసిస్ ఉంటుంది మనం పెట్టే టెస్ట్లో.
ఓకేనా. టెస్ట్లు అనేవి ఉంటాయి, అది డే వైజ్ అయినా ఉండొచ్చు, మరీ చిన్న టాపిక్లు అయితే టాపిక్ వైజ్ అయినా ఉండొచ్చు. అలా మనం టెస్ట్లు అయితే ఖచ్చితంగా కండక్ట్ చేస్తాం. ఎందుకంటే పరీక్ష అనేది ప్రిపరేషన్కి ఒక ప్రధాన ఆయుధం. ఎగ్జామినేషన్ ఈజ్ ద మెయిన్ టూల్. ఓకేనా, మెయిన్ టూల్ ఆఫ్ ఖచ్చితంగా మనకు ఎగ్జామినేషన్ ఈజ్ ద మెయిన్ టూల్ ఆఫ్ ప్రిపరేషన్. మన ప్రిపరేషన్లో మెయిన్ టూల్ అదే. నెక్స్ట్ సార్, క్లాసులు అయిన తర్వాత నోట్స్ ఇస్తారా? క్లాసులు అయిన తర్వాత నోట్స్ ఇస్తారా? ఎస్, మేము రాసుకున్నటువంటి నోట్స్, చాలా చక్కగా మేము రాసుకున్నటువంటి నోట్స్ని పీడిఎఫ్ చేసి మన యాప్లో అప్లోడ్ చేస్తాం. బట్ నా సలహా ఏంటంటే, మనం లాంగ్ టర్మే కదా చేసుకుంటున్నాం, రోజుకు 3-4 గంటల క్లాసే కదా చెప్తున్నాను. రన్నింగ్ నోట్స్ రాయడానికి ప్రయత్నించండి. నేను మళ్ళీ చెప్తున్నా, నోట్సులు పీడిఎఫ్లు ప్రింట్లు తీసుకొని చదివే వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో నాకు తెలియదు, కానీ రన్నింగ్ నోట్సులు నోట్ మేకింగ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు అయితే వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళకి ఆ లెవెల్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది అంత బాగా మైండ్లో ఇమిడిపోయి ఉంటుంది. రన్నింగ్ నోట్స్ రాయండి, థియరీ పార్ట్ జస్ట్ రన్నింగ్ నోట్స్ రాయండి, బట్ పూర్తిగా రాయలేరు. మేము నీట్గా సెంటెన్స్ ఫార్మేషన్లో రాసిన నోట్స్ నేను పెడతా, మళ్ళీ తర్వాత దాన్ని చూసి మళ్ళీ ఒకసారి పక్కన రాసుకోండి. యాప్లో పీడిఎఫ్ అయితే నేను అప్లోడ్ చేస్తా, నేను కాదని చెప్పట్లా. జస్ట్ రోజుకు ఒక, మన క్లాస్ ఎంత ఉంటుంది, 4 hours కదా, ఓ 10 పేజీలో 15 పేజీలో నోట్స్ వస్తుంది. ఆ 10-15 పేజీలు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఎలాగో మనం బోర్డు మీద డిస్ప్లే చేసి రాస్తాం కాబట్టి మీరు రాసుకుంటారు ప్రాబ్లమ్స్. థియరీ పార్ట్ ఒకటే కదా, మీకు సెంటెన్స్లు రాయలేరు. రన్నింగ్ నోట్స్ రాసుకునేటప్పుడు థియరీ పార్ట్ ఏంది, జస్ట్ నోట్ మేకింగ్ చేస్తారు బ్రీఫ్గా, దానికి దీనిలో చూసి నీట్గా రాసుకోండి. అంతేగాని దీన్ని సార్ మన యాప్లో పీడిఎఫ్ నోట్స్కి ప్రింట్ ఆప్షన్ ఉండదు, జస్ట్ చూడడం వరకే ఉంటుంది. ఏ యాప్ అయినా అంతే, క్లాస్ ప్లస్ యాప్లో ఏదైనా అంతే. అయితే మీరు ఇది మనం కొన్ని యాప్లు వీటిని అమ్ముతున్నారు, కానీ నోట్స్ని మనం ఫ్రీగానే పెడతాం. ఓకేనా, మన యాప్లో నోట్స్కి ఎటువంటి కాస్ట్ ఉండదు. ఏ రోజు జరిగిన క్లాస్ నోట్స్ ఆ రోజే అప్లోడ్ చేసేస్తాము, అయిపోతుంది. అయితే నా సజెషన్, నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, నోట్స్ రాయండి, రన్నింగ్ నోట్స్ రాయండి. ఓకేనా, రన్నింగ్ నోట్స్ పెట్టుకోండి. ఓకేనా, తర్వాత థియరిటికల్ పార్ట్ రన్నింగ్ నోట్స్ రాసిన తర్వాత ఒక 2 పేజీలు వదలండి, ప్రాబ్లమ్స్ రాసేసుకోండి. క్లాస్ అయిపోయాక నేను నోట్స్ పెడతాను కదా, ఆ నోట్స్లో థియరిటికల్ పార్ట్స్ నోట్స్ డీటెయిల్గా ఉంటుంది కదా, దాన్ని తీసి ఆ 2 పేజీలు ఖాళీగా వదిలిన 2 పేజీలో రాసుకోండి. కానీ మీ చేతితో మీరు నోట్స్ రాస్తే వచ్చే నాలెడ్జ్కి, నేను రాసిన నోట్స్ జెరాక్స్ తీసుకొని చదివితే వచ్చే నాలెడ్జ్కి ఖచ్చితంగా ఫార్ డిఫరెన్స్, చాలా 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 డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా, రైట్. నోట్స్ అయితే మేము ఇస్తాము పీడిఎఫ్ రూపంలో మన యాప్లో, ఏ రోజుకు ఆ రోజు, ఎప్పుడు చెప్పిన నోట్స్ అప్పుడు, లేదా మహా అంటే ఈరోజు క్లాస్ జరిగితే ఆ నోట్స్ రేపు నైట్ జరిగితే నైట్ అప్లోడ్ చేయడానికి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, రేపు మార్నింగ్ అట్లా అప్లోడ్ అయిపోద్ది. నోట్స్ ఖచ్చితంగా ఇస్తాము, 100% ఇస్తాం. ఇప్పటివరకు నేను దేనికి నో అనే సమాధానం చెప్పలా, చూడండి. ఓకేనా, బైలింగ్వల్లో ఉంటుందా, ఎస్, అన్నీ ఎస్ఏ. టెస్టులు పెడతారా, ఎస్. నేను నో అనే సమాధానం 90% మన దగ్గర నుంచి రాదు. 100% సిలబస్ కవర్ చేస్తారా, చాలామందికి ఉన్న సందేహం ఇది. ఎందుకంటే ఈ క్లాసుల్లో స్కూల్ అసిస్టెంట్ అనగానే కొంత చెప్పి కొంత వదిలేస్తామనే ఒక చిన్న భావన అనేది అందరిలో నాటుకుపోయింది. బట్ S&S ఆ పని చేయదు. ఓకేనా, S&S ఫ్యాకల్టీలు ఆ పని చేయరు అనే విషయం మీ అందరికీ బాగా తెలుసని నేను అనుకుంటున్నా. బట్ అయినప్పటికీ ఒకసారి వివరించాల్సిన అవసరం మా పైన ఉంది కాబట్టి చెప్తున్నా. 100కు 100% సిలబస్ షీట్లో ఇచ్చిన ప్రతి పదాన్ని ఖచ్చితంగా చెప్తాం. సిలబస్ పూర్తి చేయడం కాదు, సిలబస్ షీట్లో ఉన్న ప్రతి పదాన్ని గురించి ఖచ్చితంగా మేము చెప్పి తీరుతాం. 100కు 100% సిలబస్ని పూర్తి చేస్తాం. నేను చెప్పిన దానికి ఒక రోజు లేట్ అవ్వచ్చు కాక. ఓకేనా, ఇప్పుడు ఈరోజు థియరిటికల్గా మనం బోర్డు మీద రాసి మాట్లాడుకున్న అన్ని మాటలు అదే టైంకి రేపు జరగకపోవచ్చు. ప్రాక్టికల్ వేరు కదా. నేను 4 గంటల క్లాస్ అన్నా రేపు ఒకరోజు 5 గంటలు అవ్వచ్చు, ఓ రోజు 3 గంటలు అవ్వచ్చు కదా. అది ఆ రోజు మనకున్న టైంను బట్టి, మనకున్న సహకరించినటువంటి పంచభూతాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అన్ని ప్రాక్టికల్ జరగదు. కానీ ఒక్కటైతే పక్క, సిలబస్ షీట్లో ఉన్న ప్రతి పదాన్ని చెప్పి తీరుతాం.
ఓకేనా? చెప్తూ ఎప్పుడు చెప్తావు సార్? ఓ 12 సంవత్సరాలు చెప్తావా? మా డిఎస్సి అయిపోయినాక చెప్తావా కదా? ఇలాంటి డౌట్లు కూడా ఉంటాయి. నీకు 1 మంత్ రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉండేటట్టు టైం చెప్తా. నా సిలబస్ అయిపోయాక 1 నెల రోజులు నువ్వు రివిజన్ చేసుకునే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది ఎగ్జామ్కి. నెల రోజుల రివిజన్ చాలా ఎక్కువ అండి. 1 మంత్ నువ్వు రివిజన్ చేసుకునే టైము నీకు ఇచ్చేటట్టు సిలబస్ పూర్తి చేస్తాం. సిలబస్ పూర్తయ్యాక నెల రోజుల పాటు నీకు రివిజన్ ఉంటుంది. ఆ నెల రోజులు మీకు మేము కొన్ని గ్రాండ్ టెస్ట్లను కూడా మన యాప్లో అప్లోడ్ చేస్తాం. వాటిని కూడా మీరు రాసుకోవచ్చు. ఓకేనా? తర్వాత సార్ మెథడాలజీ కూడా చెప్పిస్తారా? యాక్చువల్గా ఈ ప్రోగ్రాంలో మేము మొదట కంటెంట్ మాత్రమే, ఎందుకంటే మీరు గమనిస్తున్నారు కంటెంట్కి మాత్రమే మనం ఇంటెన్సివ్ బ్యాచ్ని మొదలుపెట్టాం. చాలామంది నన్ను అడిగింది కూడా దానికే. ఈరోజు కొంతమంది మెథడాలజీ అడుగుతున్నారు, కానీ ఫస్ట్లో నన్ను అడిగింది సార్ మెంటర్షిప్ స్టార్ట్ చేయండి అంటే టీఎస్ కంటెంట్కే అడిగారు. కంటెంట్ కోసమే స్టార్ట్ చేసాం. బట్ ఎక్కువ మంది అభ్యర్థులు కనుక జాయిన్ అయితే మెథడాలజీ కూడా మేము చెప్పిస్తాము, ఓకే అనే మాట మేము వాడాం, చెప్పాం. దాని మీద ఖచ్చితంగా నిలబడి ఉన్నాం. ఓకేనా? సో ఒక్కసారి 18వ తేదీలోపు మరికొంతమంది అభ్యర్థులు, మా టార్గెట్ ఇంకా అయితే మేము రీచ్ అవ్వలేదు, బట్ ఇంకొంతమంది అభ్యర్థులు కనుక జాయిన్ అయ్యి ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు, మా పై నమ్మకం ఉన్నవాళ్ళు, ఒక్కసారి మీరు కూడా వాళ్ళకి తెలియజేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేస్తే 100% మెథడాలజీ చెప్పిస్తాం. బట్ ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత దాదాపు వెనక్కి తగ్గేది ఉండదు. 99% మెథడాలజీ చెప్పిస్తాం. అది మీ పైనే డిపెండ్ అయి ఉంది. దయచేసి మీరు మాకు ఇంకొద్దిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకేనా? ఖచ్చితంగా ఇప్పటివరకు మీరు చేసిన సపోర్ట్ అనేది చాలా మర్చిపోలేంది, దాంట్లో డౌట్ లేదు. బట్ ఇంకొద్దిగా ఈ 18వ తేదీ లోపు, ఎందుకంటే ఈ ఆఫర్ 1499 రూపీస్ ప్రైజ్ ఆ రోజుకి ఆగిపోతుంది కాబట్టి మరికొంతమంది అభ్యర్థులు దీంట్లో కనుక మన దాంట్లో కనుక జాయిన్ అయితే, సో ఇంకా ఎటువంటి సందేహం లేకుండా, సంస్థ కూడా ఎటువంటి నష్టం పోకుండా, ఓకేనా? ఎందుకంటే కొన్ని సంస్థలు ఉండాల్సిన అవసరం ఈ సమాజానికి ఎంతైనా ఉంది. S&S లాంటి సంస్థలు ఉండాల్సిన అవసరం ఎంతైనా, ఎందుకంటే ఈరోజు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని, ఓకే హాస్టళ్ళకి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని కోచింగ్ వెళ్ళొస్తే 2 లక్షలు అవుతుంది అనే రోజుల నుంచి మన ఇంట్లో మన బెడ్ మీద కూర్చొని మన ఊరిలో కేవలం 2-3 వేల రూపాయలతో మనం క్వాలిటీ కోచింగ్, బయట చెప్పే ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో అంతే క్వాలిటీ కోచింగ్ని ఈరోజు మనం ఇంటి దగ్గరే వినగలుగుతున్నామంటే దానికి కారణం S&S లాంటి కొన్ని సంస్థలు. ఇవి మనుగడ సాధించాల్సినటువంటి అవసరం అనేది ఎంతైనా ఉంది. కాబట్టి దయచేసి ఇలాంటి సంస్థలు మనుగడ సాధించాలంటే మీ యొక్క అవసరం కూడా, మీ యొక్క సహకారం కూడా ఎంతో అవసరం. మీరు మరికొంతమంది అభ్యర్థుల్ని మీరు కనుక మన దాంట్లో మీ ఫ్రెండ్స్ని రెఫర్ చేస్తే చాలు. చాలామంది ఇప్పటివరకు నిజంగా వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ, చాలామంది రెఫర్ చేసి చాలామందిని జాయిన్ చేశారు. సో మా టార్గెట్ ఇంకా కొద్దిగా ఉంది కాబట్టి ఒక్కసారి మీరు మరికొంతమందిని జాయిన్ చేశారంటే 100% మెథడాలజీ చెప్పిస్తాం. ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను 99% ఖచ్చితంగా చెప్పిస్తాం. బట్ మీ సహకారం కనుక తోడైతే 100కి 100% ఇంక ఎటువంటి డౌట్ లేకుండా చెప్పిస్తాం. ఒక్కసారి మేము మాట చెప్పినప్పుడు దానికి మేము ఏదో ఒక న్యాయం అయితే ఖచ్చితంగా చేస్తాం. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక న్యాయం అయితే ఖచ్చితంగా చేస్తాం. బట్ మరికొంతమంది ఎక్కువ మంది అభ్యర్థులు కానీ జాయిన్ అయితే మీకు ఇంకా క్వాలిటీగా ఇంకా ఈ మెథడాలజీ క్లాసులు చెప్పడానికి మాకు కూడా సంస్థకు కూడా నష్టపోకుండా చెప్పిస్తుంది. సో సంస్థను నష్టపరచుకోవడం కూడా కొంతవరకు ఇబ్బందికరమైన విషయం కాబట్టి, ఎందుకంటే ఎస్ఏ లాంటి ప్రోగ్రాముల్లో, SGT లాంటి ప్రోగ్రాముల్లో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. ఎస్ఏ అంటే లిమిటెడ్ ప్రోగ్రామ్, తక్కువ మంది అభ్యర్థులు ఉండే ప్రోగ్రామ్ కాబట్టి ఈ మాట చెప్పాల్సి వస్తున్నది. సో దయచేసి అర్థం చేసుకోండి. ఖచ్చితంగా చెప్పిస్తాం మెథడాలజీ కూడా. ల్యాప్టాప్, ఈ డౌట్ చాలామంది అడిగారండి. ల్యాప్టాప్లో యాక్సెస్ ఉంటుందా? పర్సనల్ కంప్యూటర్ పీసీలో యాక్సెస్ ఉంటుందా కంప్యూటర్లో? ఓకేనా? మామూలుగా అయితే మొబైల్ ఫోన్లో కానీ ట్యాబ్లో కానీ, ట్యాబ్లెట్ పీసీ ట్యాబ్ ఉంటుంది కదా,
ట్యాబ్లో కానీ చూడాలంటే ఇదేం అవసరం లేదు. నేరుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా చూసేయచ్చు. కానీ ఎవరికైతే పర్సనల్ కంప్యూటర్ ఉందో, ఎవరికైతే ల్యాప్టాప్ ఉందో వాళ్ళు చూడాలంటే మాత్రం కొంత ఇన్ఫర్మేషన్ నేను టెక్నికల్ టీం నుంచి గ్యాదర్ చేసి చెప్తున్నా. గూగుల్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్ కాదు, మామూలు గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఉంది కదా, గూగుల్లోకి వెళ్ళి web.classplus.com అని కొట్టండి. కొట్టిన వెంటనే మీకు పైన ఫస్ట్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఆ సైట్ ఓపెన్ చేయగానే ఆర్గనైజేషన్ కోడ్ అని అడుగుతుంది. ఆర్గనైజేషన్ కోడ్ ORG కోడ్ అని అడుగుతుంది. ఇదిగో అది గుర్తుపెట్టుకో. ఎస్ ఎగ్జామ్స్ అడ్డాకి, మన యాప్ ఏంది ఎస్ ఎగ్జామ్స్ అడ్డా కదా, దానికి ఆర్గనైజేషన్ కోడ్ HBIKT, వేరేది కొడితే రాదు. HBIKT అక్షరాలే కొట్టాలి, ఈ అక్షరాలే కొట్టాలి. ఫోన్ నెంబరు మీది, మీ ఫోన్ నెంబరు మీది అంటే మీరు యాప్ కొనేటప్పుడు ఏ నెంబర్తో అయితే కొన్నారో అదే ఫోన్ నెంబర్ ఉండాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాప్ కొనేటప్పుడు ఏ ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్తో అలాగనైతే మీ మొబైల్కి OTP వస్తుంది. OTP కొట్టారంటే మీరు క్లాసుల్ని ల్యాప్టాప్లో PCలో చూసేయచ్చు. దిస్ ఈజ్ ద ప్రొసీజర్. కోడ్ గుర్తుపెట్టుకోండి లేదా ఫోటో తీసుకోండి. HBIKT యూట్యూబ్లో వీడియోనే కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది. ఓకేనా? చాలామంది అభ్యర్థులు నన్ను అడిగిన ప్రశ్న. సో మీరు అందరు అడిగిన డౌట్లన్నిటికీ కూడా నేను విడివిడిగా సమాధానం చెప్పే సందర్భంలో అందరికీ రీచ్ అవుతుందో లేదో అనే ఒక సందేహంతో వీడియో చేయడం అనేది జరిగింది. చూడండి ఒకసారి. తర్వాత ఈ ఆఫర్ ప్రైజు ఎప్పటి వరకు ఉంటుంది? ఇందాకే చెప్పానండి, 18వ తేదీ 4వ నెల 2024 సంవత్సరం దాకా ఉంటుంది. 1499 రూపాయల ఆఫర్ ప్రైజ్ ఇది. ఓకేనా? సో ఈ ప్రైజ్ అనేది ఇంతకంటే తర్వాత డేట్కి అంటే క్లాస్ 18 స్టార్ట్ అయిపోతాయి. క్లాసులు ఒక్కసారి స్టార్ట్ అయ్యాక ప్రైజ్ అనేది పెరగచ్చు లేదా కోర్స్ అనేదే ఇంకా కొత్త వాళ్ళకి ఆపేయచ్చు లేదా యాజమాన్యం నిర్ణయం ప్రకారం ఇంకొక రోజు ఏదన్నా పొడిగిస్తారని నాకైతే తెలియదు. ఎందుకంటే వాళ్ళు అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయం సరిపోతుంది అనుకుంటే అభ్యర్థుల యొక్క టైం తీసుకొని మేము స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఈ ప్రైజ్ అనేది 18 వరకే ఉంటుంది కాబట్టి, అంటే ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు మాత్రమే ఉంది కాబట్టి కొత్త అభ్యర్థులు దయచేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ ఆస్పిరెంట్స్కి కంటెంట్ అండ్ మెథడ్ పరంగా 100కు 100% న్యాయం చేస్తాం. మీ దగ్గర తీసుకున్నటువంటి ప్రతి రూపాయికి కూడా ఖచ్చితంగా ఒక అక్షరం ముక్క అనేది న్యాయం అనేది జరుగుతుంది. దానిలో ఎటువంటి సందేహం ఉండదు. సిలబస్ 100కు 100% పూర్తి చేయబడుతుంది. అలాగే క్వాలిటీ ఎగ్జామ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్వాలిటీ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఈ యొక్క ప్రోగ్రామ్ని అందరూ కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అభ్యర్థులందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క గమ్యాన్ని చేరడానికి ఇది ఒక మార్గంగా ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆండ్రాయిడ్ అండ్ iOS ప్లే స్టోర్ నుండి ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 8070555577 మరియు 9032064822.